హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా వినాయక స్వామి అయితే వచ్చేసాడు. ఇప్పుడే స్వాగతం చెప్తున్నాము. జేబులో గణేష్ మహారాజ్కి జై. మేము మట్టి వినాయకుడిని ప్రతి సంవత్సరం తెచ్చుకుంటాము. ఇలాగా నిత్య పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజే అన్ని విగ్రహాలన్నీ క్లీన్ చేసి ఈరోజు పూజ చేసేసుకున్నాను. రోజు పూజ చేస్తాను. ఈరోజు పూజ కూడా కంప్లీట్ అయింది. వినాయక స్వామి వచ్చే వరకు నైవేద్యానికైతే అరటిపండు మాత్రమే పెట్టాను. నైవేద్యాలు ఇంకా స్టార్ట్ చేయలేదు. పూజ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని. నేను మొన్న తులజాపూర్కి వెళ్ళినప్పుడు దుర్గాదేవి విగ్రహం కొన్నాను. ఆ విగ్రహాన్ని కూడా ఈరోజే పూజా మందిరంలో పెట్టుకున్నాను. ఈ విగ్రహాన్ని కొన్నాను. అలాగే అక్కడ వినాయకుడి విగ్రహాలు కూడా కొన్నాను. లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఆల్రెడీ. దానికోసమని వినాయకుడి విగ్రహాలు కొన్నాను. గోమేధిక చక్రాలను కూడా పెట్టాను. ఈ విగ్రహాలు నాకు మా అత్తయ్య ఇచ్చారు. ఈ విగ్రహాలను పూజా మందిరంలో పెట్టి రోజు పూజ చేసుకుంటాను. బాబా విగ్రహం నేను షిరిడీకి వెళ్ళినప్పుడు కొన్నాను. నిత్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యాలను స్టార్ట్ చేద్దాం. నైవేద్యాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. వినాయకుడికి నైవేద్యం కోసం ఇలా గోధుమ పిండితో చేసిన పాలతాలికల పాయసం చేశాను. అలాగే చప్పటి కుడుములు, ఉండ్రాళ్ళు చేశాను. ఇంకా జిల్లేడు కాయలు, ఇవి మోదకాలు, అలాగే స్వీటు కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా దోసకాయ పప్పు, చింతకాయ పచ్చడి, వైట్ రైస్ ఇవన్నీ నైవేద్యంగా సిద్ధం చేసి పెట్టాను. ఇప్పుడు వినాయకుడి పూజ చేసేసుకుందాం. వినాయకుడిని ప్రతిమను కూడా ఇలా ప్రతిష్ఠించుకొని పూజను కూడా చేసేసుకున్నాను. పూజకు సంబంధించిన అన్ని పత్రాలను దేవుడికి పెట్టి ఇలా పసుపు గణపతిని చేసుకున్నాను. కలశం కూడా పెట్టేసుకొని ఇలా అఖండ జ్యోతిని వెలిగించుకున్నాను. 3 రోజులకి లేదా 5 రోజులకి వినాయక స్వామిని నిమజ్జనం చేసుకుంటాం మేము. సో ఇవాళ వినాయకుడి పూజ కూడా కంప్లీట్ అయింది. మా పిల్లలైతే బుక్స్, పెన్స్, పెన్సిల్స్ దేవుడి దగ్గర పెట్టుకున్నారు. అలాగే నేను ట్రైపాడ్ కొన్నాను. ట్రైపాడ్ని ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. ఈరోజు పూజలో పెట్టాను. వీడియోస్ ఇక్కడ నుండి ట్రైపాడ్లో తీస్తాను. ఇంతకుముందు ట్రైపాడ్ లేకముందు ఫోన్లోనే చేత్తోనే తీసేదాన్ని. కాస్త ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ట్రైపాడ్ కొన్నాను. ఇంకా ఈజీగా తీస్తానేమో చూడాలి. మొత్తం మీద పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నా పూజా విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా మట్టి వినాయకుడిని తెచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి. మట్టి వినాయకుడిని పూజించండి.